చర్యలు తీసుకునే విషయంలో కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 33 జిల్లాల్లో రోడ్ సేఫ్టీ మన కమిటీస్ వేసినాం. జిల్లా కలెక్టర్లను చైర్మన్గా వాళ్ళు కూడా ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యక్రమం జరుగుతోంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రభుత్వము తెలంగాణ యాక్సిడెంట్ రహితంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈ కార్యక్రమం చేస్తా ఉంది. అందుకొరకే రోడ్ సేఫ్టీని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. నేను మరొకసారి గౌరవ సభ్యులందరినీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు కూడా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి ఘనంగా అంటే అంతటా కూడా ప్రజల భాగస్వామ్యం కోరుతా ఉన్నాడు. మా దగ్గర ఇవాళ రవాణా శాఖ తీసుకుంటే మొత్తం 1000 మంది మాత్రం ఉద్యోగులు ఉంటారు, కానీ వాహనాలు 1,80,00,000 అధ్యక్ష. సో ప్రజల సహకారం లేని సాధ్యం కాదు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ రూట్ డ్రైవ్ కావచ్చు, ఓవర్ స్పీడ్ కావచ్చు, సిగ్నల్ జంప్ కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలకు కారణమైతే ఈ మధ్యలో మనం చూసిన ఒక వికారాబాద్లో ఒక బస్సు కంకర లారీ యాక్సిడెంట్ అయితే ఒకే కుటుంబం తాండూరుకు సంబంధించిన మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, ముగ్గురు ఒకటే కుటుంబానికి సంబంధించిన అమ్మాయిలు చనిపోయినటువంటి బాధ, కుటుంబాల బాధ మనం చాలా విచారకరంగా ఉంటుంది. చాలా మంది చనిపోవడమే కాక కుటుంబాల్లో యాక్సిడెంట్ అయి అచేతనంగా హాస్పిటళ్లలోనూ ఇంట్లోనూ ఉండి కుటుంబాలకు భారంగా మారిపోయినటువంటి వేల కుటుంబాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దానికి కొంత జాగ్రత్తలు, మన నిర్లక్ష్యం వల్ల ఎదుటివారి ప్రాణం పోయే పరిస్థితి నుంచి కూడా కొంత అవగాహన కల్పించడానికి మొట్టమొదటిసారి మేము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాడు. మేము ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యా సంస్థల పిల్లలతో పాటుగా ఈరోజే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అందరితో కూడా మాట్లాడినాం. మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యార్థి ఒక సెంటిమెంటల్ బాండింగ్ తీసుకురావాలి. నానా మీరు బయటికి వెళ్ళేటప్పుడు వాహనం సంబంధించి హెల్మెట్ ధరిస్తాం, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామనేటువంటి ఒక అఫిడవిట్ లాగా హామీ పత్రాన్ని తీసుకున్నట్టయితే కొంత ట్రాఫిక్ రూల్స్కు అదే చట్టం కాదు, శాసనం కాదు.